నా బైక్ వచ్చేసి 50,000 కిలోమీటర్స్ గురించి ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాను కదా, దానికి చాలా రెస్పాండ్ అయితే వచ్చింది. సో దాని గురించి నేను మీకు నా బైక్ లో ఏమేం పార్ట్స్ అనేది డామేజ్ అయింది లేదా వియర్ అయితే అయిందో, సో దాని గురించి అయితే నేను చెప్తా. ఫస్ట్ అయితే నేను ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్, ఆయిల్ ఫిల్టర్ ఇవైతే మనకి బేసిక్ గా చేంజ్ చేస్తాం కదా. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటిదంటే కోన్ సెట్ అనమాట. సో కోన్ సెట్ వల్ల ఏంటిదంటే మనకి హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ గా ఉంటుంది. ఫోర్క్ ఆయిల్ అనమాట, ఫోర్క్ లో ఆయిల్ ఉంటుంది. సో అది కూడా మనం చేంజ్ చేసుకోవాలి. వీల్ బేరింగ్స్ అనమాట మనకి, సో అవైతే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ స్పాకెట్, సో బాగుంటే ఓకే, లేదంటే మనం బ్యాక్ సైడ్ లో 3 వీల్ బేరింగ్స్ ఉంటాయి. ఒకటి చైన్ స్పాకెట్ కి ఉంటుంది, 2 మనకి వీల్ కి అయితే ఉంటాయి, మెయిన్ వీల్ కి. సో అవి కూడా చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. బ్రేక్ ప్యాడ్స్ అనమాట, జనరల్ గా అవి చెక్ చేస్తాం, అవి కూడా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సస్పెన్షన్ బుషెస్ అయితే ఉంటాయి మనకి, అండ్ సస్పెన్షన్ లో కొంచెం గ్యాస్ అయితే ఉంటది, అది కూడా డిఫరెన్స్ వస్తుంది. సో ఆ గ్యాస్ కూడా కొంచెం ఫిల్ చేసుకోండి, అండ్ సస్పెన్షన్ బుషెస్ కూడా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి సస్పెన్షన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. క్లచ్ ప్లేట్స్ అనమాట మెయిన్, సో కనిపించకుండా క్లచ్ ప్లేట్స్ అనేది హార్డ్ అయిపోతాయి. సో అప్పుడైతే మనం క్లచ్ ప్లేట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో కూలెంట్ అనేది గ్రీన్ కలర్ గానే ఉంటుంది, బట్ ఎప్పుడు నేనైతే ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ కి అయితే చేంజ్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా చేంజ్ చేసేసిన. మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ కి కింద రబ్బర్స్ అయితే ఉంటాయి, సో అవి కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇన్ డెప్త్ గా ఇంజన్ గురించి చెప్పాలంటే, ఇంజన్ లో వచ్చేసి మనకి క్యామ్షన్ చేంజ్ చేసుకోవాలి, టైమింగ్ ఒకసారి చూసుకోవాలి, అండ్ మనకి ట్యాపింగ్ అనేది కొంచెం ఎంత గ్యాప్ ఉన్నది చూసుకోవాలి, థ్రాటిల్ బాడీ క్లీన్ చేసుకోవాలి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఫ్యూల్ ఇంజెక్టర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా ఇది మెయిన్ అయితే అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.